युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्टिकीम् अयुक्तः कामकारेण ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలితమును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఆత్మనిష్ట యందు నిశ్చల బుద్ధి లేనివాడు ప్రపంచ విషయాల యందు కోరిక కలిగి తద్వారా కర్మఫలం అంటే ఆసక్తి కలిగి కర్మబంధముతో కట్టబడుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. బంధమునకు కారణం ఆశ అని, మోక్షమునకు కారణం ఆశ లేకుండా ఉండటం అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంపై ఆశ లేకుండా కర్మలను చేసేవారి చిత్తము నిర్మలమై ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనిని బట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండు ఆత్మశాంతి అనే ఒకే ఫలితాన్ని ఇస్తాయని తెలుస్తుంది. మోక్ష రూపమైన పరమశాంతికి ఆశ లేకుండా ఉండటం, అలాగే బంధమునకు ఆశ ఉండటమేనని ఈ శ్లోకంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ శాంతి కోసం సుఖం కోసం పరితపిస్తున్నారు, కానీ అది ఎలా లభిస్తుందో తెలియక మనుషులు తికమక పడుతున్నారు. కాబట్టి ఫలాపేక్ష వదిలి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ ఉండటమే శాంతి మార్గమని ఈ శ్లోకంలో తెలుస్తుంది. అలాగే బంధమునకు కారణం ఆశ, ఫలితంపై ఆసక్తి, సంగము ఇవే దుఃఖానికి కారణం. కాబట్టి వీటిని దగ్గరికి రానివ్వకూడదని భగవానుడు తెలియజేస్తున్నారు. కాబట్టి భగవంతుని హెచ్చరికలను పాటించి ఈ శ్లోకంలో చెప్పినట్లు పాటిస్తూ ఈ లోకంలో శాంతిని పొందుతూ చివరకు మోక్షమును పొందుతున్నారు.